హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారండి? అందరూ సంక్రాంతి అడావిడిలో ఉన్నారా? పండగ వస్తుంది. సంక్రాంతి పండుగ వస్తుంది. ఏం వండుతున్నాను తెలుసా? ఈరోజు ఆదివారం కదా, మన కర్రీ ఏంటో తెలుసా? చేపల కర్రీ వండుతున్నా. ఇదిగో అన్నీ కోసి రెడీ పెట్టా, వేసేస్తున్నా. ఆయిల్ అయిపోయింది. ఆనియన్స్, చేపల పులుసు. ఈరోజు చేపల పులుసు. ఈరోజు చేపల పులుసు వండుతున్నాను అన్నమాట. చూసారా? ఇవి కూడా తాగల. చేపల పులుసుకి చేస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను. ముక్కలు మనం తీసుకున్నాం కదా, ఇది ఇలా ఏగుతుంది. ఈలోపు మనము ముక్కలు ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకుందాం. మనం క్లీన్ చేసిన ముక్కలే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా, మళ్ళీ ఒకసారి నిమ్మకాయ వేసి మనం కడుక్కున్నాం అనుకో, బాగుంటుంది అన్నమాట. ముక్కలు ఇగో చూడండి, ఇదిగో చేప ముక్కలు. కొంచెం మనం ఇలాగ క్లీన్ చేసుకుంటే నిమ్మకాయ ముక్కలు వేసి నీచు వాసన అనేది పోతుంది. అంతేని కడుగుతున్నాం, క్లీన్ చేస్తాం. అట్టే పులుసు కాకుండా చుట్టకి వండుదాం. ముక్కలు ఇంకా ఉంటే పాడైపోతాయి. అందుకనే వండేస్తున్నాను అన్నమాట. కొంచెము ఇందులో మసాలా పొడి ఏమీ వేయద్దు. కొంచెం అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర చేద్దాం అంతే. మసాలాలు ఏమొద్దు. జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం ముక్క కొంచెం ఎక్కువ కాదు, అంతే. చలికి గమ్ములు లేగలేకపోతున్నాం ఫ్రెండ్స్. చలి విపరీతంగా, చలి అసలు లేగలేకపోతున్నాము. ఎంత చలి వేస్తుందో తెలుసా? చాలా చలి వేస్తుంది బాబు. ఇప్పుడు ఇందులో టమాటా కూడా వేసేసుకుందాం. ఇదిగో టమాటా. చిన్న అల్లం ముక్క, ఎక్కువ వద్దు. అల్లం వేసేవాని పేరుకి ఇదిగో చిన్న అల్లం ముక్క. అంటే చేపల కూరలో అల్లం వెయ్యరు, నాకు తెలిసి అల్లం వెయ్యరు. ఎందుకంటే టేస్ట్ ఏదో తేడా వస్తుందని వెయ్యరు. కాకపోతే మరి నీచు వాసన రాకుండా వేసుకోవాలి కొంచెం చిన్న ముక్క. ఇదిగో చిన్న ముక్క. ఆ కేజీ చేపలకి ముక్క సరిపోతుంది. పసుపు వేసుకుందాం. పసుపు నిండుకుంది, తెప్పించాలి. రేపు వెళ్తాం మళ్ళీ. పసుపు వేస్తున్నాం. ఇది మర్చిపోతే కూర అయిపోతే అప్పుడు మనం ఇంకా స్నానం చేసి ప్రార్థనకి వెళ్ళాలి. కొంచెం ఇలా మగ్గుతుంది. ఇప్పుడు మనం మసాలా తయారు చేసేసుకుందాం. రాత్రి ఇందులో మసాలా నూరాను.
మసాలా నూర, ధనియాల పొడి అది నూరేనమాట. అందుకే ఇందులో కొంచెం చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయ, కాస్త జీలకర్ర, అంతే, ఇంకేం వద్దు. ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. జీలకర్ర, అల్లము, వెల్లుల్లిపాయ, ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. టీ తాగుదు. ఇందులో జీలకర్ర వేసి కొంచెం జీలకర్ర వేసుకుంటాం. మంచినీళ్ళు పట్టాలి. కాస్త జీలకర్ర, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయ, అంతే, ఇంకేం వేయలే. చేపలకి ఇంకా మసాలా సరిపోద్ది. అన్ని మసాలా వేస్తుంటే కూర బాగుంటుంది ఫ్రెండ్స్. తినకపోదాక అసలే నేను తిన్నాను అనుకోండి, టేస్ట్ చూసినప్పుడు కూడా మనకు తెలిసిపోద్ది కదా తేడా. అందుకనే ముట్టుకుంటా. ఇది కమ్మదనంగా ఉంటుంది, ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇడ్లీ తినలేదు, ఇంకా ఇడ్లీ తినలేదు. ఇడ్లీ తినాలి, ఇడ్లీ ఉంది తినాలి. ఇందులో అన్నీ వేసాము. అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర పేస్టు, ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసాను. ఇప్పుడు కారం వేద్దాం. మళ్ళీ తెప్పించాలి కారం. మళ్ళీ 1 కేజీ కారం తెచ్చుకుంటాం. ఇదిగో 1, ఇది 2, 2.5. పులుసు కదా, కాస్త కారం పడుతుంది. దీన్ని అందులో అన్నీ వేసాము. ఉప్పు, కారం, పసుపు, నూనె అన్నీ, కారం కూడా వేసేసాను. ఇప్పుడు ముక్కలు వేద్దాం. ముక్కలు వేసుకుందాం. చేప ముక్కలు వాటి వారం అయింది ముక్కలు, అయినా ముక్కలు పాడవులే. ఇలా నీట్గా చేసుకుంటే పాడవద్దు ఫ్రెండ్స్. మంచిది. ఇలా ఎప్పుడు ఫ్రెష్గా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, ముక్కలు పాడవు. చూసారా, ఇదిగో ముక్కలాగే ఉంది. నిమ్మకాయ వేసి కడిగేసామనుకో ముక్క పాడవదు, బాగుంది, ఫ్రెష్గానే ఉంది. చింతపండు రసం పిండుకుందాం. చింతపండు రసం కూడా మనం పిండుకుందాం. ఇది కొంచెం వేసుకుందాం. కాస్త అలా మంచి పులుసు పిసికి వేసుకుందాం.
పులుసు వేసామనుకో, వెంటనే పులుసు వేసామనుకో ముక్క పీసిపోద్ది. అందుకే చింతపండు వేసేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే పులుసు ఉడికినప్పుడు అప్పుడు చెవులు దిమ్మిడైపోయినాయి ఫ్రెండ్స్, చెవులు దిమ్మిడైపోయినాయి, అసలు ఏం వినబడట్లేదు నాకు. పెద్దదాకా పెట్టా, అందుకే ఇక ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే బాగుంటుంది. చిన్నపిల్లలది బాలభారతం ఏదో వస్తుందో సినిమా. పులుపు ఎంత ఉందో చూసుకుందాం. అట్టే పులుసు వద్దు, మళ్ళీ ఆ పులుసు అంతా ఇది దగ్గర పడేదాకా ఎక్కువ అవుతుంది. అందుకే కొంచెం వేసుకున్నాం వాటర్. పులుపు ముక్కకి అంటేలాగా ఉంచుకొని సరిపోదు. అలా చూసుకుందాం. ముక్క ములిగేలాగా పులుసు వేసుకుందాం. తర్వాత కొంచెం ఉడికితేప్పటికి బాగుంటుంది. ఇవాళ చేపల పులుసు బాగానే కుదురుతుంది, ఎందుకంటే అన్నీ సంపపాలంలో వేసాము అన్నమాట. అందుకని చూసుకుందాం, ఉప్పు పులుపు కారం ఎలా ఉందో చూసుకుందాం. చెప్పాను కదా, బాగుంది, సరిపోతుంది. అయితే తీసేద్దాం పులుపు వచ్చింది. అలా ఉడుకుతుంది, సరిపోయింది. ఉప్పు పులుపు అన్నీ సరిపోయింది. ఆ మాత్రం పులుపు లేకపోతే చేపల కూర బాగోదు, టేస్ట్ రాదు. చిన్న బెల్లం ముక్క వేద్దాం. మరి ఎక్కువ వద్దులే, ఈ ముక్క వేద్దాం, ఈ చిన్న ముక్క వేద్దాం. చేపల కూరలో బెల్లం ఎందుకు వేస్తామంటే అది వేయటం వలన పులుపు వేస్తాం కదా మనము, ఆ పులుపు అనేది ఇరుగుతుంది, బాగుంటుంది. కొత్తిమీర వేసుకుందాం, కొత్తిమీర కడిగేసుకొని వేసుకుందాం. కొత్తిమీర వేసేసుకుందాం పైన. ఇలా కరివేపాకు ముందు వేసాం కదా, పైన కొంచెం వేసుకుందాం, కొంచెం 4 ఆకులు. పచ్చిది అయితే ఇంకా బాగుంటుంది. అది అలా బాగుంటుంది అనమాట. అలాగా వీడియోలు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరు అసలు వీడియోలు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎందుకు ఫ్రెండ్స్? నా వీడియోలు ఏమైనా దొబ్బేస్తున్నారా? వీడియోలు లైక్ చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఎందుకమ్మా నన్ను బాధపెట్టకండి అమ్మా. నా వీడియోలకు లైక్లు చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా. నా వీడియోలకు బాగా లైక్లు చేయండి అమ్మా. ఎవరు చేయట్లేదు, ఎందుకంటే
ఇదిగో ఇడ్లీ తినాలి. ఈ లోపల కాసేపు మూత పెడదాం. చేపలు పులుసు కాసేపు మూత పెడదాం. రైస్ అయితే అయిపోయింది. ఇదంతా మనం క్లీన్ చేసేసుకుందాము. కడిగేసుకొని అప్పుడు మనం టిఫిన్ తినేసి ప్రార్థనకి వెళ్ళచ్చు. ట్యాబ్లెట్లు వేసుకోలేదు, ఇంకా షుగర్ ట్యాబ్లెట్లు, బీపీ ట్యాబ్లెట్లు వేసుకోలేదు. నా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలా బతిమలాడుతున్నాం కదమ్మా. నా వీడియోలకి ఎవరు లైక్లు చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా వీడియోలు తగ్గిపోతున్నాయి ఏంటో. నాకు వీడియోలు చేస్తున్నాను కానీ లైక్లు పడట్లేదు, ఎందుకనో అర్థం అవట్లేదు ఫ్రెండ్స్. లైక్లు చేయండి అమ్మా ప్లీజ్ ఫ్రెండ్స్. నా మాట వింటున్నారా ఫ్రెండ్స్? మీ గురించి చేతులు కాలిపోయేలాగా వీడియోలు పెడుతున్నాం కదా. ఇదిగో మన చెయ్యి కాలిపోయింది. ఇదిగో చూడండి చెయ్యి, ఇదిగో చెయ్యి కాలిపోయింది. అలా అయినా పెడుతున్నాం కదా. మీరు ఎందుకు వీడియోలు లైక్ చేయట్లేదు? నా వీడియో లైక్ చేయండి అమ్మా. మీకు అందరికీ కూడా తెలుసా, సంక్రాంతికి అంతా భీమవరం అంతా బంతి హడావిడిగా ఉంది. రండి అందరూ సంక్రాంతికి రండి. మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరూ వస్తారా? సంక్రాంతికి సెలబ్రేషన్ చేసుకుందాం. యూట్యూబ్ అన్నయ్య వస్తారా? వస్తారా? భీమవరం పండక్కి వస్తారా? కోడి పందాలు, గుండాట్లు, ఎడ్ల పందాలు స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే. 3 రోజులు 5 రోజులు కనుమ పండుగ అయ్యేదాకా అడవిడిగా ఉంటుంది భీమవరం. బాబాయ్ ట్రైన్లు ఖాళీ లేవు, బస్సులు ఖాళీ లేవు. నా పెద్ద కొడుకు ఎలాగొస్తాడో ఏంటో. ముందు టికెట్ బుక్ చేసేవాళ్ళము. అది ఎప్పుడు వస్తాడో ముందు చెప్తే టికెట్ అయినా బుక్ చేసేవాళ్ళము మేము. కాసేపు డ్యూటీలు ఉన్నాయి అంటున్నాడు, ఎప్పుడు వస్తాడో ఏంటో మరి. ఒక్కసారి కూడా పిల్లలు రాకపోతే బాగా కలుగుతుంది కదా ఫ్రెండ్స్. పండగ అంతా ఇదే ఆడవిడి. ఎక్కడ లేని వాళ్ళు అందరూ వస్తారు పండగకి. నాకు అన్ని పనులు క్లీన్ అయిపోవాలి ఎప్పటికప్పుడు. మళ్ళీ అలా ఉంచుకున్నాం అనుకో ఎవరు చేస్తారు? మన పని మనమే చేసుకోవాలి. ఇంకా టిఫిన్ తినలేదు. ఈ పనులైనా అయిపోయాక అప్పుడు టిఫిన్ తినొచ్చని తినలేదు. పని ఉంటే నేను తినను ఫ్రెండ్స్. పని అంతా అయిపోవాలి అప్పుడు తింటాను. పాప మా ఆయనగారికి ఈరోజు ఆదివారంతగా స్టాక్ ఖాళీ ఉండదు. చేపల కూర గుమ్మగుమ్మ ఉడుకుతుంది ఫ్రెండ్స్. మనం కూడా టిఫిన్ తినేసి స్నానం చేసేసి ఇక పని అయిపోయింది కదా మనం చర్చికి వెళ్ళచ్చు. పాటలు పాడుతున్నారు. అదిగో చేపల కూర చూడండి ఎలా ఉడుకుతుందో. గుడుగుడు అమ్మంటుంది చూడండి. మూత వేస్తున్నాను, ఆస్వాదించండి. అదిగో చేపల కూర అమ్మకంగా ఉందా చూడండి. చూస్తున్నారా? మనమైతే ఇప్పుడు ఇడ్లీ తినేద్దాం. ఆకలి వేసేస్తున్నాం కదా, 11 అయిపోతుంది టైం. నా వీడియో లైక్ చేయండి అమ్మా. 2వ సంవత్సరం వచ్చేసింది. ఇది 2వ సంవత్సరం 3వ సంవత్సరం వీడియో స్టార్ట్ చేసి
నా వీడియోలకు లైక్లు చేయట్లేదు, మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా వీడియోలు ఎవరైనా ఆపేస్తున్నారా? నేను పెట్టే వీడియోలు ఎవరైనా ఆపేస్తున్నారా? నాకు తెలియట్లేదు. నా వీడియోలు ఏమి చేయకండి అమ్మా, ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు ఎవరు తప్పకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి నాకు వీడియోలకి. నా వీడియోలు నచ్చితే మంచిగా కామెంట్ పెట్టండి, బ్యాడ్ కామెంట్ పెట్టకండి. అదనమాట చేపల కూర చూసారా, అలా ఉడుకుతుంది అనమాట. అలా ఉడుకుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారం అన్నీ చూసుకుందాం, పులుపు చూసేసుకుందాం. అమోఘం, నేను చెప్పాను కదా అది. ఇంకా మనం గరిటె పెట్టద్దు, కొంచెం ఉప్పు పడుతుంది. ఇలాగా తీసుకోవాలి. నిన్న ఇదేంటి అనుకుంటున్నారు? ధనియాలు, జీలకర్ర, లవంగాలు కొంచెం వేసుకుందాం పైన. ఇలా ధనియాలు ఫ్లేవర్ వస్తుంది కదా, కొంచెం చాలు. అంటే ఇందాక మనం నూనెప్పుడు ధనియాలు వేయలేదు కదా, అని చేద్దాం. అది అలాగ కాసేపు ఉడకనిద్దాం, అప్పుడే కట్టద్దు, అట్లాగా మగ్గాలి. ఆయిల్ అంతా సైడ్ వచ్చేస్తుంది, అప్పుడు బాగుంటుంది కూర. తెలుసా, ఆయిల్ అంతా సైడ్కి వచ్చేస్తుంది. టీ కూడా చల్లారిపోయింది. మూత పెట్టద్దు, మూత ఒక పక్కకి పెడదాం. అలా మూత పెడదాం. ఏమండి, వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అమ్మా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.